వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే ఆవకాయ పచ్చడి అండి. నిల్వ పచ్చడి. ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే ఆవకాయ అనేది ఎక్కువ రోజులు అనేది నిల్వ అనేది ఉంటుంది. దీన్ని కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ టేస్టే వేరండి. ఫస్ట్ అయితే మామిడికాయలను అయితే వాష్ చేసుకుంటున్నాను. మామిడికాయలు ఏ కాయలతో పెట్టుకున్నా బాగుంటుంది ఆవకాయ. మేమైతే చెరుకు రసంతో పెట్టుకున్నాం. చూసారు కదా, మేమైతే చెరుకు రసంతో అయితే మామిడికాయ పచ్చడి అనేది పెట్టుకున్నాం. కాయలను అయితే శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టాం. తడి లేకుండా అయితే ఒక క్లాత్ అనేది మొత్తం అంతా క్లీన్ చేయండి. తడి అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజులు అనేది నిల్వ అనేది ఉంటుంది. ఇట్లనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. చూసారు కదా, ముందైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాం. మొత్తం అన్ని కాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకుని తర్వాత నిటారుగా కూడా కట్ చేసుకుని నిలువుగా కూడా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. మామిడికాయ అనేది ఇలా కట్ చేసిన తర్వాత ఒక గంట అయితే ఎండలో ఎండబెడదాం. తర్వాత ఆవాల్ని కూడా ఎండబెట్టాం. దాన్ని అయితే పొడి చేసుకుందాం. ఎల్లుల్లిపాయలని కూడా ఎండబెడుతున్నాం. మెంతులు కూడా, సాల్ట్, ఇవన్నీ ఎండబెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది బాగుంటుంది టేస్ట్. నేనైతే వేరుశనగ ఆయిల్ వాడుతున్నాను. కారం ప్యాకెట్, ఆవు పిండి అయితే 4 తవ్వలు అనేది ఆడడం మేము మిక్సీ. 3 కొంచాల ముక్కలు అయితేనండి. 3 కొంచాలకి 4 తవ్వల ఆవు పిండి, సాల్ట్ 3 తవ్వలు. ఇది కరెక్ట్ కొలత అండి. కారం 4 తవ్వలు, ఆయిల్ తగినంత. కారం 4 తవ్వలు అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు మన తగినన్ని మనం ఎన్ని అయితే అన్ని వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నా ప్రాబ్లం లేదు. మెంతులు నేనైతే 100 గ్రాములనే తీసుకున్నాను. వీటిని అయితే ముందు బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి ఆయిల్ అనేది వేసుకుని మనం ముందుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న మామిడికాయలను అయితే ఆయిల్ అనేది వేసుకుందాం. అప్పుడు ఆ ఆయిల్లో వేసిన మామిడికాయల్ని మనం ముందుగా
మిక్స్ చేసుకున్న కారం దాంట్లోకి అయితే యాడ్ చేసుకుందాం. వేసుకుని ఒక బకెట్లో అయితే వేసుకుందాం. కొద్దిగా కారం అనేది కింద వేసి తర్వాత ఆ ముక్కలన్నిటిని కూడా అందులో వేయండి. ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్ 3 రోజుల వరకు పక్కన అయితే స్టోరేజ్ చేసుకోవాలి. తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసి కలిపితే కనుక ఈ విధంగా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోద్దండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా నూనె అనేది ఎలా తేలుతుందో. ఈ విధంగా అయితే స్టోరేజ్ చేయనప్పుడు ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. చూసారు కదా ఎర్రగా చాలా టేస్టీగా అయితే ఉంది. నేనైతే టేస్ట్ చేసాను, నాకైతే చాలా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ పచ్చడి పెడుతుంది. మీ ఇంట్లో ఎవరు పెడతారో కామెంట్ చేయండి.